నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు కంటెంట్ అయితే ఏమీ లేదండి, పెద్దగా సోది అనిపిస్తే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, మీకు నచ్చితేనే ఈ వీడియో చూడండి. అంటే ఎస్పెషలీ మిర్చి వేసిన రైతులు, వేయబోయే రైతులు. ఇది నేను గత నెలగా అంటే ఇంచుమించు 20 రోజులు 30 రోజుల నుంచి బ్యాడీ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ నేను గమనించింది ఏమంటే మనకు ఇంతకుముందు నుంచి రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది కొన్ని విషయాలు గమనిద్దామండి. కొన్ని విషయాలు మాత్రమే. ఇది చాలామందికి అర్థం కావచ్చు, అర్థం కాలేకపోవచ్చు. కొన్ని గమనిస్తామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్లోన మనకు హుబ్లీ అయిన తర్వాత బ్యాడిగా, ఈ రెండు మార్కెట్లు మనం ఇక్కడే తగ్గింది అనుకుంటున్నాం. చాలా ఏరియాలలో వరంగల్, ఖమ్మం, గుంటూరు ఈ మార్కెట్లలో కూడా సీడ్ వెరైటీలకి చాలా తగ్గిందండి గ్రాఫ్. ఇది ఎందుకు, ఎప్పటి నుంచి వచ్చే రేట్స్ అనేవి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 29వ తారీఖు నుంచి మన వీడియోస్ పాత కూడా చూసుకోండి, రేట్స్ అనేవి రైజ్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 27, 28, 29వ తారీఖు నుంచి రైజ్ మూమెంట్ అయితే కనిపించింది. అక్కడి నుంచి తగ్గలేదు మార్కెట్, ఒక లెవెల్లో నడిచిందనమాట. నవంబర్ బాగా నడిచింది, డిసెంబర్ కాస్త డల్ అయినా కూడా మళ్ళీ జనవరికి అయితే లేచి కూర్చుందనమాట. అంటే అప్పుడు మనం ఏం చేసుకోవాల్సి వస్తుందంటే కటింగ్స్ పెట్టుకున్న రైతులు అమ్ముకున్నారు. అంటే తక్కువ అండి, 3-4 బస్తాలు, 8 బస్తాలు, 10 బస్తాలకు ఈ రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత పీక్స్ తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. పీక్స్ అంటే మనకి తక్కువ సరుకు వస్తుంది. అంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు షాప్కి వెళ్తామండి, ఇప్పుడు కొట్టుకు వెళ్తాం. కొట్టుకు వెళ్తే అన్న మీ ఏరియాలో పంట ఎంత వస్తుందని వాళ్ళు అడుగుతారు. నిమ్మూరేగా ಎಷ್ಟು ಮೆಣಸಿನ್ಕಾయ ఎకరా బందిద్దో, లేకుంటే ఏదో ఒకటి కండలో మీకు వచ్చిన భాషలోన అడగొచ్చు. అడిగిన తర్వాత కొట్టు వాళ్ళందరినీ ఒకటే ఉంటుందండి నాకు తెలిసి. వీళ్ళంతా ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వ్యాపారస్తులు అందించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్టాక్స్ అన్ని ముందునే కొనిపెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి చాలా వ్యాపారస్తులు కూడా నష్టపోయారు. చాలామంది భూములు కూడా అమ్ముకున్న వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు. రైతులు ఇంకా వాళ్ళకంటే డబుల్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటం లేదు. మిర్చి సాగు తక్కువైందని చాలామందికి తెలుసు. పేపర్లో కూడా వేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ గత సంవత్సరం విత్తనం వేసింది నేను బాగా చెప్తా చూడండి. 2043 ఎక్కువగా వేయడం జరిగింది బ్యాడీ రకాల్లో. మీరు నమ్మినా నమ్మకపోయినా, నిన్న ఒకన్నా కామెంట్ చేశాడు, ఎందుకన్నా టార్గెట్ చేసి 2043 గురించే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామని. ఎందుకంటే చాలామంది రైతులు 2043 మీద ఎక్కువ ఆధారపడ్డారండి. ఎందుకంటే 40 నుంచి 60 వేల వరకు రీచ్ అయిందని చాలామంది ఈ సంవత్సరం చాలామంది నమ్ముకోకుండా ఏసీలో పెట్టిన రైతులు కూడా ఉన్నారు. నాకు నిన్న బ్యాడీ మార్కెట్లో కూడా కనిపించారు. అయిన తర్వాత ఇప్పుడు చాలా ధరలు తగ్గాయండి. నేను ఒక రైతు కలిశాడు, ఆయన వచ్చేసి కర్నూలు ఏరియా, 35,000కి అక్కడే కళ్ళల్లో అడిగినప్పుడు ఇవ్వకోకుండా నిన్న వచ్చి 26,000కి కొనుగోలు చేస్తామని వాళ్ళు అంగడి వారు టెండర్ వేయడం జరిగింది. అప్పుడు ఆ రైతన్న ఒక తికమక పట్టింది. అక్కడికి ఇక్కడికి లెక్కేస్తే 9,000 వ్యత్యాసం చూపిస్తుంది. అక్కడ రైతు డైలమాలో పడిపోయాడు, 50 క్వింటాలు. ఇట్లా నేను హై రేట్స్ ఎందుకు చెప్పడం లేదంటే హై రేట్స్ పోల్చుకుంటే మీ మీడియాలు పోవండి, మీరు మీడియాలు అమ్ముకోలేరు. ఏసీ వైపు మళ్ళీ మళ్తారు. ఏసీ వైపు మళ్ళీందంటే చాలా ఇబ్బందికి గురవుతారు. ఇప్పుడు 2043 కూడా స్టాక్స్ లేవా? నాకు డైలీ వాట్సాప్కి స్క్రీన్ షాట్లు అసలుకి రోజుకి ఒక 100 నుంచి 200 మంది మెసేజ్ చేస్తుంటారు. అన్న 2023వి, 2024వి, 2025వి నావి ఇన్నున్నాయి, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూనే వెళ్తున్నారు. అవి అమ్మినారా లేదా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. అవి తీసుకొస్తున్నారు, షాంపుల్స్ ఆడ పెడుతున్నారు. కొద్దిమంది అమ్ముతున్నారు, కొద్దిమంది రేటు సరిపోలేని మళ్ళీ ఏసీలో పెట్టడం, లేదంటే వ్యాపారస్తులు సరుకులే ఇప్పుడు ఏసీలలో ఉండడం, ఇట్లా డైలమాలో ఉందన్నమాట. 2043 కూడా మంచి క్వాలిటీలు తీసుకొచ్చినా కూడా బెస్ట్ క్వాలిటీలు నిన్న ఏడో ఒక చోట 40,000 కానీ చాలామంది మీడియాలే ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి ఏడాది సాగు చేసి డీలక్స్ క్వాలిటీలు రావండి. డీలక్స్ క్వాలిటీలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు రేట్ పుంజుకుంటుంది. ఇప్పుడు ఓన్లీ డీలక్స్ క్వాలిటీలకే రేట్స్ ఉండేది. మీరు ఏవైనా తీసుకోండి, డబ్బీ కానీ, కడ్డీ కానీ, 2043 కానీ, A1 కానీ, 5531, సూపర్ 10 కానీ, 341, త్రిమూర్తి 411 అని ప్రతి ఒక్కటి డీలక్స్ క్వాలిటీలకే రేట్స్ ఉండేది. మిగతా అన్నోన్ క్వాలిటీలు అంటే మనకు మీడియాలకు తక్కువ రేట్స్ ఉన్నాయి.
పండుగలు ఎక్కువ తీసుకొస్తున్నారు చాలామంది, రేట్లు ఉన్నాయన్న నెపంతో అవి తక్కువకు అమ్ముకుంటున్నారు. అంటే చాలామంది ఎట్లా ఆలోచన చేస్తున్నారు అంటే రైతన్నలు, ఇప్పుడు మనం రింగ్ అయ్యేంత వరకు ఉంటే మనకు లేట్ అవుతుంది, ఈ పండుగలకి రేట్ వస్తే సగం పెట్టుబడి కలిసి వస్తుంది కదా, ఒక 20-30 బస్తాలు పీక్కొని అమ్ముకుందాం డబ్బిగాని అంతే. నిన్న ఒక రైతు 75,000 కూడా పోయింది డబ్బి ఒక్కలాట. ఫస్ట్ క్వాలిటీ గడెహోతులకు చెందిన రైతు, ఆ రైతుది ఒక 33 బస్తాలేమో, అంతేగాని మిగతావన్నీ 50 నుంచి 55,000 లోపట్నే ఉన్నాయి. 40-45 లోపట్లు కూడా వచ్చేటట్టుంది రేపు మార్కెట్ కూడా. ఎందుకంటే ఇది మీరు గుండెల్లో నేనేం భయపడిస్తున్నానే కాదు, అమ్ముకుంటారన్న ఉద్దేశం ఉంటే కినా అమ్ముకోవచ్చు. లేదు ఈ రేట్లో కూడా ఏసీలో పెడతామంటే అది మీ ఇష్టం అండి. ఎందుకంటే చాలామంది అప్డేట్లో ఉన్నారు రైతులు, చాలామంది విత్తనాలకు సెర్చ్ చేస్తున్నారు, చాలామంది విత్తనాలు కొన్నారు, చాలామంది ఇంకా రేపు నెల ఆఖరి నుంచి నార్లు కూడా పోసుకునే రైతన్నలు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ముందునే వస్తే మనకు రేట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కెనాల్కి నీళ్ళు వచ్చే లోపల మన పంట అయిపోయేది. కానీ చాలామంది ఎండాకాలం కూడా సాగు చేసే రైతన్నలు ఉన్నారు సీడ్స్ పెట్టుకొని, అది కూడా ఆలోచించండి. ఇప్పుడు ఉన్నట్టుండి 5531 కూడా 5-6 వేలు 8,000 డిఫరెన్స్ వచ్చింది. అది 30,000 28,000 అట్లా పోయిన 5531 ఇప్పుడు 16-17 కరిగిన అతను లేడు. సూపర్ 10లు కూడా 20,000కి మించి పోవడం లేదు. తేజాలు కూడా 16-17 ప్రతి ఒక్క క్వాలిటీ. మార్కెట్లో నేను గమనిస్తుంది ఏమంటే మంచి క్వాలిటీలు వచ్చేపాటికి, అంటే ఇంతకుముందు బిలో క్వాలిటీలు, ఇప్పుడు మంచి క్వాలిటీలు వచ్చేపాటికి బిలో క్వాలిటీకి ఏం రేటు పడిందో ఆ రేటు కూడా పట్టడం లేదు మార్కెట్లో. అది బాగా గమనించండి. ఇప్పుడున్న దశలో 2043 అమ్ముకునేది మేలా పెట్టుకునేది మేలా అనేది మీరు ఆలోచన చేయండి రైతులారా. మంచి ధర వచ్చిందనుకోండి అమ్ముకోవడమే బెస్ట్ అవుతుంది, మంచి ధర వచ్చింటే. లేదు మనకు 10-15 వేలు పోతుంటే ఏసీకి పెట్టుకునే అవకాశం చేసుకోవాలి. అంతేగాని 25 నుంచి 30 వేలు మంచి ధర అండి, మంచి దిగుబడిని వచ్చింటే కినా అమ్ముకునే అవకాశం చేసుకోండి. అంతేగాని రేటు ఉండి కూడా మీరు మళ్ళీ ఏసీ వైపు మళ్ళీ 3-4 నెలలు వడ్డీగా ఊరినే వేస్ట్ అవుతుంది. ఎవరో చెప్పారు, ఎవరో ఏదో చేశారని అక్కడ హై రేట్స్ పడ్డాయి, ఇక్కడ హై రేట్స్ పడ్డాయని మీరు మీ సరుకు మంచి ధరకు అడిగినప్పుడు కూడా వదిలేసుకోకుండా ఇబ్బంది చేసుకున్నానంటే అది మీకు ఇబ్బంది అండి, నాకేం ఇబ్బంది లేదు. చాలామంది నేను నైటు గత 3 వారాల నుంచి అక్కడే ఉండడం జరిగింది. వారానికి 7 రోజులు అంటే 21 రోజు అక్కడే ఉన్నాను. చాలా ఇన్ఫర్మేషను తీసుకొని మీకు వీడియో తీయడం జరుగుతుంది. 2043 కూడా పీక్కోండి ఈరోజు పీక్కొని 2 రోజులు మాత్రమే కళ్ళంలో ఉండాలి, 3వ రోజు అమ్ముకోవాలి. క్వాలిటీలు బాగా వస్తాయి. నీళ్ళు కట్టండి ఫస్ట్. 2043 కానీ డబ్బి కానీ కట్టి కానీ ఏ వెరైటీ కానీ నీళ్ళు అవైలబిలిటీ ఉన్న రైతులు, నీళ్ళు అవైలబిలిటీ లేని రైతులు అయితే ఏం చేయలేదు. నీళ్ళు అవైలబిలిటీ ఉన్న రైతులు ఫస్ట్ నీళ్ళు కట్టండి. నీళ్ళు కట్టిన తర్వాత 2వ-3వ రోజు కటింగ్ చేయండి. అవి తక్కువ నీరు వేసుకోండి. తొట్టెం అనేది పశువుగా ఉంటే మంచి రేటు అవుతుందండి. అంతేగాని తొట్టెం ఎండిపోయి 15-20 రోజులు కటింగ్ మనం అట్లనే 2-3 కూలీలతోనే చేసుకున్నాం అనుకోండి చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు అవైలబిలిటీ ఉన్న రైతులు ఒకటేసారి అర్థం చేసుకొని రైతులు గ్యాదర్ చేసుకొని ఈ కటింగ్స్ అనేవి ఇట్లా పెట్టుకోవాలి. అప్పుడు మంచి ధరలు అయితే పలుకుతాయి అన్నమాట. అంతేగాని మనకి ఎండిపోయి అవన్నీ నావి ఫస్ట్ క్వాలిటీ అంటే ఎవరో నమ్మరండి. అన్ని కలిపి కూడా పీక్కోద్దండి. కటింగ్లు 2-3 కటింగ్లు పెట్టుకొని మంచి ధరలు పలుకుతాయి. అంతేగాని అన్ని కలిపికొని నాకు ఫస్ట్ క్వాలిటీ అంటే ఎవరు చూడండి. ఎవరికి ఉండే తెలివితేటలు వాళ్ళకుండే. వ్యాపారస్తులు చాలా నష్టాల్లో ఉన్నారు, రైతులు నష్టాల్లో ఉన్నారు. ఎవరు నష్టాలు వాళ్ళు పూడ్చుకునేక ఆలోచన చేస్తారన్నమాట. అందుకే ఇప్పుడు పండుగలు కూడా బీకుతున్నారు. పండుగలు కూడా చాలా ఆలోచన చేయండి. పండుగలు తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ రేట్స్ అనేవి లేవు. రింగ్ అయ్యేంత వరకు కాస్త ఓర్పు పట్టండి. లేదు పచ్చికాయలు పండుగలు బీకాలనుకుంటే ఇక్కడ మార్కెట్లో నడవడం లేదు రేటు. నేను చెప్పిన రేటు కూడా తక్కువ పోవచ్చు, ఎక్కువ పోవచ్చు. క్వాలిటీ బట్టే రేట్స్ అండి. నేనేం దేవుని కాదు, అక్కడ నడిచే మార్కెటే చెప్తున్నా. ఓవర్ని కించపరిచి ఉద్దేశించి నాకేమీ రాదండి. ఉన్న రేట్సే చెప్తున్నా. అన్న డౌన్ అవుతుందని 2-3 మార్కెట్లు ఎవరు చెప్పలేదు, నేను చెప్తూనే ఉన్నా. అన్న డౌన్కి వస్తుంది మార్కెట్. ఎందుకంటే ఎంత హైప్ ఇవ్వాలో అంత హైప్ ఇచ్చారు. ఇంకా తగ్గించడం ఒకటే తర్వాయి అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు మిర్చి ఇప్పుడు మళ్ళీ విత్తనాలకు డిమాండ్ వస్తుంది, మందులకి డిమాండ్ వస్తుంది, ఎరువులకి డిమాండ్ వస్తుంది, కూలీలకు డిమాండ్ వస్తుంది. రైతు మటుకు బాగుపడే అవకాశం లేదు. ఎంతో కొద్ది గొప్ప రైతులే ఈ సంవత్సరం మిర్చి నుంచి బాగుపడ్డారు. కానీ మిగతా ఉద్యానవన పంటలు వేసుకున్న రైతులు బాగుపడ్డారు. కానీ మిర్చి వేసుకోలేక చాలామంది 2-3-7 నుంచి సాగు చేసి ఈ సంవత్సరం వేసుకోక చాలామంది నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. నేను కూడా ఆలోచన చేశాను. ఆ నష్టాన్ని కూడా పూడ్చుకోలేకపోయినారు. ఎందుకంటే ఇది ఒక మాయాజాలం మాదిరి ఉంది. రేట్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఒక స్టడీలో పోవడం లేదన్నమాట మార్కెట్. వ్యాపారస్తులకు కానీ లేకుంటే
కింద అమ్ముకునే బయర్స్కి కానీ, లేకుంటే ఎక్స్పోర్ట్దారులకు కానీ, లేకుంటే రైతులకు కానీ ఏది సరిగ్గా జరగట్లేదు, అంత వ్యతిరేకంగా నడుస్తుంది. అప్పుడు మనం ఇవి ఏసీలకు పెట్టుకోవాలనుకున్న రైతులు బాగా ఆలోచన చేసి మీకు ఏ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీకి ఇప్పుడున్న రేట్లలో మంచి ధరలు పలికితే అమ్మేసుకోండి బెస్ట్. నేను ఎప్పుడు చూసినా అదే అమ్ముకోండి అని చెప్తా, పెట్టుకోండి అని చెప్పను. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత మళ్ళీ 4 నెలలు 5 నెలలు సంవత్సరం 2 నెలలు కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు పనులు పడవు, లేకుంటే మనకు అప్పు తీరుకో, చాలామంది మందుల డబ్బులు కట్టలేక ఏసీలలో పెట్టి అవి పోయినా కడతాంలే అనుకొని ఇట్లా కిరాయి పెరుగుతుందనమాట. అదే ఆలోచన చేసుకోండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి, లేకుంటే నేనేమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా ప్రవర్తించినా, మీతో నుంచి ఫోన్స్ ఏమైనా ఎత్తుకోకపోయినా నా పని మేర క్షమించండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది 89 19 71 24 02. ఏమైనా వాట్సాప్ ద్వారా కూడా క్వాలిటీలు కంటెంట్ ఉంటే గిన క్వాలిటీలు మీవి 2043 కానీ 55 కానీ ఏమన్నా కానీ ఆ క్వాలిటీని బట్టి ఏమైనా రేట్స్ నడుస్తున్నాయంటే వ్యాపారస్తులు ఉన్నా కూడా మీ దగ్గరికి పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్మోస్ట్ క్యాష్ అండ్ క్యారీ ఉంటే గిన, అంటే ఎవరన్నా అక్కడ ఆ క్వాలిటీలు అక్కడ ఉన్నాయి చూడండి అంటే వస్తే మీ అదృష్టం, లేదనుకుంటే మీరు మార్కెట్ తీసుకెళ్ళి కూడా అమ్ముకోవచ్చు. నన్నే నమ్ముకోవాల్సిన కూడా పని లేదు. ఉన్న దాంట్లో సాయం చేద్దామన్న గుణం అనమాట మంది. ఎందుకంటే చాలామంది రైతులు కూడా అట్లా కూడా చాలామంది అమ్ముకున్నారు, స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. గత ఏడాది 15,000 అట్లా అడిగినా అవి సింజంటా ఈసారి 32,000 అమ్ముకున్నాను. ఒక రైతన్న 18 లక్షల పట్టి కూడా నాకు వాట్సాప్ చేయడం జరిగింది. సంతోషం అన్న, మీరు అమ్ముకున్నందుకు. నేననే కాదు, చాలామంది ఎవరుకున్న తెలివితేటలతో వాళ్ళు పెట్టుకున్నారు, అమ్ముకున్నారు. సంతోషం అండి. ఇక ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.